మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ సావిత్రి భాగవతం అని రామకోటయ్య గారు శ్రీ అరవిందుల సావిత్రిని తెలుగులోకి అనువదించిన కావ్యాన్ని మనం అందరం చదివే ముందు, ఆనందించడానికి ప్రయత్నించే ముందు, మాస్టర్ సివివి యోగా సాధకులు ఈ సివివి గారి యోగానికి, ఆ సావిత్రిలో శ్రీ అరవిందులు చెప్పిన యోగానికి ఏమైనా సమన్వయం ఉందా లేదా అనేలాంటి సంశయాలు రావటం అనేది సహజం. దాన్ని మనం ఎందుకు వినాలి అని అనుకోవటం కూడా జరగవచ్చు. అటువంటి సంశయాలు తీరిపోతే అందులో ఉన్నది సివివి గారి యోగం యొక్క లక్ష్యము ఒకటే అనేది గనక ముందుగానే మనకు తెలిస్తే, ఎందుకు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు తాతగారిని ఆ సావిత్రి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించమన్నారు అనే దానికి కొంత మనకు అవగాహన కలిగిందనుకోండి, ఎక్కువ ఆనందంతో మనం ఆ పుస్తకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందులో తాతగారు ఒక రాజయోగి యోగ రహస్యాల కింద మొత్తం సావిత్రిని ఒక భాగవతం కింద పఠన చేయమని చెప్పిన అర్థం కూడా మనకి వంట పడుతుంది. అందువల్ల ఈ భాగంలో ఇవాళ మనం సివివి గారి యోగం, దాని లక్ష్యాల గురించి బ్రీఫ్గా, ఆ తర్వాత సావిత్రి గురించి ఎందుకు చేయమన్నారు, దానికి ప్రోత్సాహం గురువుల నుంచి ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. సిద్ధపురుషుడైన మాస్టర్ సివివి గారు మృత్యుంజయత్వము గురించి చెప్పినది, షట్చక్రముల ప్రజ్ఞ ఒక కేంద్రమున పనిచేయునప్పుడు తక్కిన 5 కేంద్రములలో జరుగు తేజో వికాసములను మానవ ప్రజ్ఞ అందుకోజాలదు. ఒక కేంద్రంలోదే ఉంటుంది తప్ప అన్ని కేంద్రాల్లో ప్రజ్ఞని ఒకేసారి అందుకునే సామర్థ్యం ఇంకా ఈ మానవులకి రాలేదు. అట్టి పరిమిత మానవ ప్రజ్ఞకు పూర్ణ ప్రజ్ఞ దిగివచ్చు సమయము ఆసన్నమైనదని వారు సెలవిచ్చి ఉండ్రి. పూర్ణ ప్రజ్ఞ వికాసించాలి. అట్లు జరిగినప్పుడు ఆకాశము నుండియే సర్వము దిగివచ్చునని భావము. 3 చుట్టలుగా చుట్టుకొని ఉన్న కుండలినీ కేంద్రం యొక్క తేజస్సు మూలాధార స్వాధిష్టాన మణిపూరకములను వెలిగించి హృత్కమలమందలి జ్యోతిని అందుకొనుట జరుగును. ఇట్టి స్థితినే మాస్టర్ సివివి గారు సైమల్టేనియస్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ప్లేన్స్ అని ప్రవచించి ఉండ్రి. అనగా ఏకకాలమందు అన్ని చక్రములందు పూర్ణ ప్రజ్ఞ నిండారుట. దీనినే న్యూ డైరెక్ట్ హయ్యర్ లింక్ అని కూడా వారే అనిరి. మానవుని అల్ప ప్రజ్ఞ అనంతమైన ఈశ్వర ప్రజ్ఞలోనికి లింక్ అగుట జరగవలయును. ఒక కనెక్షన్ రావాలి. దీనిని డైరెక్ట్ హయ్యర్ బ్రిడ్జ్ అని యోగ శాస్త్రకారులు వ్యవహరించి ఉన్నారు. అనగా ఇది మృత్యువును అమరత్వమును కలుపునట్టి సేతువు. ఇట గమనింపవలసినది చనిపోయిన తర్వాత స్వర్గప్రాప్తి అనుభావము కాదు, సిద్ధి పొందిన తర్వాత లభించునట్టిది అని నిర్దేశించుటకు ప్రత్యక్ష సాక్ష్యాధారములు ఉండవు. కైవల్యము భూమికి దిగివచ్చుట, ఆ కైవల్యానుభూతి పొందుటకు తగిన అర్హత మానవుడు సంపాదించుట జరుగువలయును. అది కూడా మానవుడు ఈ ప్రజ్ఞలో ఉండగానే ఆ దివ్యానుభూతిని పొందవలయును. ఈ విషయమును భాగవత పద్యమును ఇంచుక సవరించి తాతగారు ఇలా రాశారు. ఏ పరమేశు తేజమున ఈ సరాచరమైన లోకము దీపితమయ్యే ఆ భువిని తేజము కన్నుల చక్కజూడగా
ఓపికయున్ తదుజ్వలత ఓర్వగజాలడినట్టి ప్రజ్ఞయున్ జ్ఞాపక శక్తియున్ ఎప్పుడు కల్గెడునట్లు అనుగ్రహింపవే. సంపూర్ణమైన ప్రజ్ఞ శక్తి మొత్తం కావాలి. ఏ పరమేశ్వరుని తేజం ఈ సకల చరాచర లోకాన్ని ఉద్దీప్తం చేస్తోందో ఆయనని ఈ కన్నులతోటి చూసేలాంటి శక్తి సామర్థ్యం ఇవ్వమని రాసుకున్నారు. ఇప్పుడు మనం చూడవలసింది ఏమిటంటే ఈ సివివి గారి యోగం యొక్క లక్ష్యం ఈ భూమి మీద పూర్ణ ప్రజ్ఞతో ఆ దివ్య పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవటం, భూమి మీదనే అమరత్వం సాధించటం అనేలాగా మనం అంటే శ్రీ అరవిందుల ఇంటిగ్రల్ యోగాలో కూడా అదే లక్ష్యం. ఈ భూమి మీదనే ఇమ్మార్టల్ అవ్వాలి. ఆ పరమేశ్వరుణ్ణి ఆ అనంత శక్తిని ఈ శరీరంలో ఈ మృణ్మయ శరీరంలోనే చూడగలిగి ఆనందానుభూతి పొందగలిగే సామర్థ్యం ఈ శరీరానికి రావాలి. అదే ఈ సృష్టి యొక్క లక్ష్యం, మానవుల ప్రగతికి లక్ష్యం అనేది శ్రీ అరవిందుల ఇంటిగ్రల్ యోగాలో కూడా చెప్తారు. శ్రీ అరవిందుల వారి ఇంటిగ్రల్ యోగాలో ఏ ఒక్క యోగము వదిలివేయటానికి వీలు లేదు. ఈ భగవత్ సృష్టిలో ఉన్న ఏ అంశము కూడా భగవదాంశ కానిదంటూ లేదు. కాబట్టి సర్వం ఆత్మమయం, సర్వం భగవన్మయం, సర్వము ఆ దివ్యశక్తిమయం. కనుక ఈ భూమిని, ఈ నేలని, ఈ మరణంతో ఉన్న మానవుణ్ణి అమరుణ్ణి ఇక్కడే చేయాలి అనేదే ఆ యోగం యొక్క లక్ష్యం కూడాను. ఈ విధమైన ఒకే గమ్యంకి వెళ్తున్న యోగాలు ఇవి రెండు. కాబట్టే శ్రీ ప్రభాకర శాస్త్రి గారి అనుగ్రహము, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి ఆదేశంతో తాతగారు ఈ సావిత్రిని తెలుగులోకి అనువదించటం అనేది జరిగింది అనేది మనకి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాము. దీని గురించి కొంచెం ఇక్కడ చెప్తాను, ఏ విధంగా ఆయనకు ప్రేరణ వచ్చింది అనేది. 1971లో రామకోటయ్య గారు కులపతి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారిని కలుసుకున్నప్పుడు సావిత్రి గ్రంథాన్ని అరవిందుల ఆంగ్ల రచనని వారికి అందిస్తూ, ఇది మీరు చదవండి, అంతేకాదు దీన్ని మీరు అనువదిస్తారు కూడా అన్నారు. శ్రీ రామకోటయ్య గారు తటపటాయిస్తుంటే, సందేహం అక్కర్లేదు, ఇది శాస్త్రుల వారి మాట, తీసుకోండి అని అంతటితో ఊరుకోక తొందరలో పాండిచేరికి వెళ్ళి అరవిందధామం దర్శనం చేసి రండి అని కూడా చెప్పారు. కాబట్టి ఈ అరవిందుల వారి సావిత్రిని తెలుగులోకి రాయటం అనేది తాతగారి ఒక సాహితీ ప్రయత్నం కాదు, ఇది గురువుల ఆదేశంతో జరిగిన ఒక దివ్య యోగానుభూతికి ప్రకటన అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సావిత్రి రాసేటప్పుడు కొన్నాళ్ళు ప్రయత్నించిన తర్వాత ఈ అనువాదం ఎలా చేయాలి అనే విచికిత్స లోపల జరుగుతూ ఉంది. ఏ విధంగా చేయాలి, తాతగారికి పెద్దగా ఇంగ్లీషు కూడా పాండిత్యం లేదు అని అంటారు ఆయన. అరవిందుల గ్రంథం కొంత చదివారు కానీ ఏమిటో గోడ పెట్టినట్లుంది. ప్రార్థనకు కూర్చోగానే శాస్త్రి గారు దర్శనమిచ్చి, పుస్తకాన్ని చదివే తీరు అది కాదు, ఋషులు వేదాన్ని దర్శించినట్లు దర్శించాలి, కవి చెప్పే భావం వెనకాల ఉన్న వేదార్థాన్ని దర్శనం చేయాలి అన్నారు. అట్లా చూడటం నాకు ఎట్లా సాధ్యం అన్నారు రామకోటయ్య గారు. గురువుల కృప చూడండి, ఆ దృష్టి కూడా నేను నీకు ప్రసాదిస్తాను, ఇక చదువు అన్నారు శాస్త్రి గారు తాతగారితో. ఇవి శ్రీ రామకోటయ్య గారు చెబుతుంటే విని రికార్డు చేసిన మాటలు కానీ ఈ రచయిత మాటలు కావు. సావిత్రి అనేది ఒక దర్శించవలసిన ఋషులు మహర్షులు వాళ్ళ అభిప్రాయాలు, అనుభూతులు, యోగానుభూతులు చెప్పిన మహాకావ్యం. ఆ క్షణం నుండి శ్రీ ప్రభాకర శాస్త్రి గారి కృపానుగ్రహం వల్ల సావిత్రి కావ్య దర్శనం పరమాద్భుతంగా గోచరించసాగింది. విద్యుద్వేగంతో అనువాదం పరుగులు తీయనారంభించింది. కావ్యంలోని ఆంగ్ల పంక్తులకు ఏ దివ్య దర్శనం మూలమో దానికి ఆధార వేదికలైన వేదరుక్కులు, శృతి, స్మృతి, ఉపనిషత్ పంక్తులు ప్రత్యక్షం కాసాగినవి.
ఇది మాత్రం తప్పకుండా మనకి తాతగారి అనువాదంలో తెలుస్తుందండి. శ్రీ అరవిందుల రచనలోని ఆ మూల భావాన్ని ఆయన ఎంతో చక్కగా ఈ అన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనకి చూపించారు. గోదావరి గట్టు తెగి ప్రవహించే స్రోతస్సుల కవితావాహిని కట్టలు తెంచుకుని ఉరకలు వేయటం మొదలైంది. అది ఒక్కొక్కప్పుడు పద్యమాలికా రూపం, ఏకప్రాసలో ఒకే బిగిని 40-50 పద్యపాదాలు. ఇవన్నీ మీరు అనుభవిస్తారు సావిత్రి మనం చదివేటప్పుడు. ఆ అందము, ఆ ఆనందం. మరో తూరి గీతికా పరంపర. వచనం అయితే దివ్య వాక్యావళి, కొన్ని చోట్ల మహావాక్యాలు, కందాలు మొదలు పెడితే సన్నివేశమంతా కందాలే. శ్రీ అరవిందులు కూడా అలాగే ఒక ఆలోచన స్రవంతి ప్రవాహం మొదలు పెడితే ఒక్కొక్కసారి 3 పేజీలు 4 పేజీల వరకు ఫుల్ స్టాప్ కనపడదు. తాతగారు కూడా తత్తుల్యంగా తెలుగులో ఆ కవిత మొదలు పెట్టారంటే ఎక్కడ ఆగకుండా సాగుతూనే ఉంటుంది. అది సామాన్యంగా అయ్యే పని కాదు. ద్విపద మొదలు పెడితే ఆ ఘట్టమంతా ద్విపదలోనే. ఎక్కడ ఏ మాట సముచితమో అదే మాట వచ్చి అక్కడ ఒదగవలసిందే. ఆవు వెంబడి దూడల పదం వెంబడి అర్థము గమ్యమానమవుతూ రావటమే. అందుచేతనే ఆయన రచన చదువుతుంటే పాల్కురికి, తిక్కన, వేమన ఇట్లెందరో స్ఫురణకొస్తారు. ఈ దివ్యానుభూతి తాతగారి సావిత్రి అనువాదం చదువుతుంటే ఇది కేవలం ఒక మనిషి కూర్చుని ఇంగ్లీషు పుస్తకాన్ని కష్టపడి రాసింది కాదు అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. శ్రీ అరవిందులు తన యోగానుభవంతో చూసి రాశాను అని ఎలా చెప్పుకుంటున్నారో, శాస్త్రి గారి అనుగ్రహంతో తాతగారు కూడా ఆ యోగిక్ ప్లేన్స్ అన్నీ చూసి అనుభవించి దర్శించి రాసిన మహాగ్రంథం ఇది. ఈ విధంగా ఈ సావిత్రి రచన, ఈ సావిత్రి భాగవతం 1971లో మొదలుపెట్టి 1972లో పూర్తయిన తర్వాత శ్రీ మాతగారి ఆశీస్సుల కోసం దాన్ని తీసుకువెళ్ళటము, అరవిందుల వారిని ఆయన సమాధి దగ్గర ఆయనతో సంభాషించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటము, శ్రీమాతతోటి ఆయన అనుభవం ఏమిటి, అక్కడికి వెళ్ళిన తర్వాత తాతగారిలో కూడా సివివి యోగానికి అరవిందుల యోగానికి ఏమన్నా తేడా ఉందేమో అనే చిరు సంశయం ఉంటే దాన్ని సమాధి నుండే తన ఆశీస్సులతోటి శ్రీ అరవిందుల వారు ఎలాగ పరిష్కరించారు, నివృత్తి చేశారు అనేవన్నీ మనం ఇంకొక సెక్షన్లో చూద్దాం. నమస్కారం.